మార్కు 12:28 నుండి. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తరికించుట విని ఆయన వారికి బావుగా ఉత్తరమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగాను. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఆ శాస్త్రి బోధకుడు బావుగా చెప్తివని, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. ముప్పై 34వ వచనం. అతడు వివేకముగా ఉత్తరమిచ్చనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవ్వడు ఆయనను ఏ ప్రశ్న అడగ తెగింపలేదు. నిర్గమకాండం 20. నిర్గమకాండం 20 మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. నేను ఒకటి మీరు ఒకటి, ఉత్తర ప్రత్యుత్తరం. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఐదవ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవాను నేనే రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించచ్చు. 7వ వచనం అందరం కలిసి చదువుదాం. 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువారని నిర్దోషిగా ఎంచడు. చదివిన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి వర్తమానం ఇచ్చినట్లు ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కొన్ని తలంపులు లేఖన భాగంలో నుండి ఆరాధన కొరకు అనుగ్రహించి దాసుని కూడా బలపరిచి ఆత్మీయమైన వాతావరణం, కరెంటు కూడా స్వాధీనంలో ఉంచుకొని ప్రశాంతమైన వాతావరణం, శిలవ రక్తం ఈ స్థలంలో ప్రోక్షించి పవిత్రపరిచి చుట్టూ కంచె వేసి కాపుదల అనుగ్రహించము. రావాల్సిన ప్రియులు క్షేమంగా వచ్చే ఏర్పాటు కలిగించు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపని మని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, మార్కు సువార్త 12. ఇరవై 28వ వచనం. మార్కు సువార్త 12:28. శాస్త్రుల్లో ఒకడు వచ్చి తరికించుట విని శాస్త్రి వచ్చాడు ప్రభు దగ్గరికి. అక్కడ ఒక తర్కం జరుగుతుంది. కానీ ప్రభు బావుగా ఉత్తరం ఇచ్చాడట.
సరే, ఇప్పుడు శాస్త్రి ఒక ప్రశ్న అడిగాడు ప్రభువును. ఏమని అడిగాడు? ఆజ్ఞలలో ప్రధానమైనది ఏది? ఇలాంటి ప్రశ్న రావడం మంచి తలంపు. మానవ జీవితంలో కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు ప్రభువే జవాబిస్తాడు, పరిష్కారం చూపించి గ్రహింపజేస్తాడు. ప్రధానమైన ఆజ్ఞ ఇప్పుడు చెప్పాడు. ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏది అని 29వ వచనం. మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలన్నది ప్రధానమైన ఆజ్ఞ. చాలండి. శాస్త్రి ప్రభువుకు ప్రశ్న వేశాడు, ప్రధానమైన ఆజ్ఞ ఏది? ఆ ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏది? ఎవరెయ్యాలి ప్రశ్న? జవాబు ఎవరు చెప్పాలి? ప్రశ్న ఎవరేయాలి అనేది. కానీ శాస్త్రి వేశాడు, ప్రభు జవాబు చెప్పాడు, ప్రధానమైన ఆజ్ఞ ఏది అనేది. దానికి జవాబు చెప్పాడు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు అట. దేవుడు ఎలాంటి వాడంటే అద్వితీయుడు. అలాంటి ప్రభువును పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రభువును ప్రేమించాలి. జవాబిచ్చాడు. పూర్ణ బలం, పూర్ణ శక్తి, పూర్ణ వివేకం, ఆ ప్రభువును అలా ఆరాధన చేయాలట. ప్రధానమైన ఆజ్ఞ. కాబట్టి ప్రభువును ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా ప్రధానమైన ఆజ్ఞను పాటిస్తాడు. ఇది ఆత్మీయమైన తలంపు. ప్రభువును ప్రేమించే ప్రతి వ్యక్తి ప్రధానమైన ఆజ్ఞను పాటిస్తాడు. యోహాను సువార్త 14. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఇప్పుడు యేసు ప్రభువే చెప్తున్నాడు. అప్పుడు కూడా యేసు ప్రభు చెప్పాడు, ప్రధానమైన ఆజ్ఞ ఏది? యేసు ప్రభు వివరించి చెప్పాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు చెప్తున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నా మాట గైకొనడు. ప్రేమించాలట, ప్రధానమైన ఆజ్ఞ. దేవుణ్ణి ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా ప్రధానమైన ఆజ్ఞను పాటిస్తాడు. దేవుణ్ణి ప్రేమించాలి, అదే ప్రధానమైన ఆజ్ఞ. యోహాను సువార్తలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ప్రభు చెప్పాడు. ఇది 2వ స్టెప్. దేవుణ్ణి ప్రేమించు, ప్రధానమైన ఆజ్ఞను పాటించు, ప్రభువును ప్రేమించు, ఆయన మాట గైకొను. ఇది ఆరాధనకు సూచన. ప్రభువును గణపరచుట, ప్రభువును ప్రేమించుట, ప్రభువును ఆయన మాటను గైకొనుట ప్రధానమైంది. ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఏమవుతాడు? నా మాట గైకొనాడు, ప్రేమించేవాడు. ఇదే నా మాట కాదు, తండ్రి మాట. ప్రభు చెప్పాడు, ఒకడు నన్ను ప్రేమించాలి అంటే నా మాట గైకొనాలి. కీర్తనలు 81.
13వ వచనమండి. కీర్తనలు 81:13. అయ్యో ప్రజలు నా మాట, ఎవరా ప్రజలు? అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల అంటాడు అనమాట. ఇశ్రాయేలు ప్రభు మాటను మనము విని ఆయన ఆజ్ఞను గైకొని ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా నడిస్తే మేలండి. మేలు. తలంపు ఏంటంటే అయ్యో నా ప్రజలు నా మాట వినాలి, అప్పుడు మేలు జరుగుద్ది. ఎంతో మేలు అని అంటాడు అనమాట. ఎంత మేలు! 11వ వచనం. ఇదే అన్నమాట. మానవ నైజం ఆలకించకపోవడం, వినకపోవడం, అనుసరించకపోవడం, ప్రేమించకపోవడం. దేవుణ్ణి మనం ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. దేవుడు మనలో ప్రేమించాడు. అందుకే నా మాట వినండి, నన్ను ప్రేమించండి, అప్పుడు మీకు మేలు జరుగుద్ది. 11వ వచనం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. 2వది, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. ఇది వినలేదట. వినటం వలన ఏం కలుగుద్ది? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమా 10:17. వినుట వలన విశ్వాసము కలుగును అని అంటాడు అనమాట. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అంటాడు. వినుట ద్వారా విశ్వాసం కలుగుద్దండి. దేవుని మాట వినాలి, దేవుణ్ణి ప్రేమించాలి. తద్వారా వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది. వినాలి, అనుసరించాలి, ఆ మార్గంలో నడవాలి. ఆయన చెప్పినట్టు సమయాన్ని పాటించి విధేయత చూపించి ప్రభువును గణపరచడానికి, ఆయన సన్నిధికి వచ్చి ఆరాధన చేయడానికి ఆయన మాట విని క్రమాన్ని పాటిస్తే ప్రభు మేలు దయచేస్తాడు. ప్రధానమైన ఆజ్ఞ మాట వినుట శ్రేష్టం. వినడం ద్వారా విశ్వాసం కలుగుద్ది. క్రీస్తును గురించిన మాట వలన కలుగుద్ది. యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5:24 అండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. మాటలో విశ్వాసం ఉంది, మాట వినడం ద్వారా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. కనెక్షన్ ఇది. ప్రభు తాను అద్భుతంగా అర్థమయ్యేటట్టు వాక్యం చెప్తున్నాడు. నా మాట వినాలి, నన్ను పంపిన వ్యక్తిని విశ్వాసం ఉంచాలి. ఎవరా వ్యక్తి? పరలోకములో దేవాదేవుడు తన కుమారుని భూలోకానికి పంపి మానవుల ప్రేమించి మానవుల కొరకు తన కుమారుడు ఎలా ప్రాయచిత్తమవుతాడు వాక్యం తెలియజేసింది. నా మాట వినండి అయ్యా. ఇశ్రాయేలు వినలేదు. జరిగిన రిజల్ట్ ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అండి. కాగా
ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము అని అంటాడనమాట. కొంతమంది మాట విన్నారు, కానానులో ప్రవేశించారు. కొంతమంది మాటను నిర్లక్ష్యం చేశారు. తద్వారా రిజల్ట్ ఏంటంటే వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు. ఇది వాతావరణం. మాట వినడం ద్వారా కలిగే ఆశీర్వాదం చాలా గొప్పది. అర్థమైందా? మాట వినడం ద్వారా కలిగే ఆశీర్వాదం చాలా గొప్పది. దేవుని మాట ఇశ్రాయేలులు కొంతమంది విన్నారు, కొంతమంది వినలేకపోయారు. నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలక్ష్యం, ఇది మానవ నైజం. ప్రభు అంటాడు, నా మాట వింటే ఎంత మేలు, నా ఆజ్ఞ పాటిస్తే ఎంత మేలు. ప్రభు అలాగూ రాయించి పెట్టాడు వాక్యం. ఇశ్రాయేలులు నా మాట వింటే ఎంత మేలు, అయినా వినలేదు, కానానులో ప్రవేశించలేదు. 29 మార్క్స్ వార్త. ప్రధానమైన ఆజ్ఞ, ఒకడు నన్ను ప్రేమిస్తే ఆజ్ఞను గైకొంటాడు. మార్కు 12. ఇక్కడ ఓ మాట చెప్పాడు. 30వ వచనం, నీవు నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపనన్నది ప్రధానమైన ఆజ్ఞ. అది మన శక్తితో, బలంతో, మన ఆత్మ ప్రేరేపించిన విధానాన్ని బట్టి ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన చేయాలి. ఇది ప్రభు ఇచ్చే ఆజ్ఞ. అలాగూ నన్ను ప్రేమిస్తున్నావు అనేది రుజువు అయ్యిద్ది. లేకపోతే లెక్కలేని తనం ప్రభు సన్నిధిలో, అజాగ్రత్త, అలక్ష్యం. తద్వారా ఇశ్రాయేలులు, ఓ ఇశ్రాయేలు వినుము, ఇక్కడ చెప్పాడు. అక్కడ 29 ఆ మాట హెచ్చరికగా ఇవ్వబడింది. 29వ వచనం, ఓ ఇశ్రాయేలు వినుము అని అంటాడు అనమాట. ఎవరికి? ఇశ్రాయేలు వినుము అని అంటాడు. ఒక విశ్వాసి వినాలి, క్రమాన్ని పాటించాలి, ప్రభు సన్నిధికి రావాలి. ఎప్పుడు రావాలి? అలా రావాలి. కీర్తనలు 2 63. ఇక్కడ మాట రాయబడి ఉంది. కీర్తనలు 1 63 కీర్తనలు 1 దేవా నా దేవుడవు నీవే, వేకువనే వెదకాలంటండి. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలంటే వేకువనే వెదకాలట ప్రభు సన్నిధి. ప్రభువా, ఈరోజు ఆదివారం, ప్రభు దినం, అరుణోదయమున సూర్యుడోదయించకముందే వేకువజాముని దేవుని సన్నిధి అంతరంగంలోనికి రావాలట. ఎప్పుడు వెళ్ళాలి దేవుని సన్నిధికి? ఎప్పుడు దేవుని సన్నిధిలో కనపడాలి? ఇది ప్రభు ఇచ్చే ఆశాశక్తి. వేకువని లేవాలట, అంతరంగంలో రావాలట, అలాంటి తలంపు రావాలట. ఎప్పుడు రావాలి? ఎలా రావాలి? ఎలా ఆజ్ఞను పాటించాలి? ఇదే ప్రధానమైన ఆజ్ఞ. 43వ అధ్యాయం కీర్తనలు 42 అండి. 1వ వచనం. 42 కీర్తనలు 1వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఏకోనే లేస్తాను, అరుణోదయమున లేవాలి, నా దేవుని సన్నిధి వెదకాలి. ఎలా ఎదకాలంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు. అరణ్యములో దుప్పికి నీళ్లు దొరకవు. ప్రయాసపడి పరిగెత్తి ఎండమావులు చూసి
నీళ్ళు అనుకొని అక్కడికి పరిగెత్తితే అక్కడ నీళ్ళు ఉండవు. ఇంకా కొంత దూరం ఆ దుప్పి పరిగెత్తుద్ది. కారణం ఏంటంటే దాహం తీర్చుకోవాలి, దాహం అవుతుంది, తీర్చుకోవాలి. అరణ్యంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఒక విశ్వాసి అరుణోదయమున మంచం మీద ఉండగానే ప్రభు జ్ఞాపకంలోనికి రావాలట. అర్థమైందా? ఆశ, ఆసక్తి అంతరంగంలో ఆశ ఉంటే అవకాశం ఇచ్చి ఆజ్ఞను గైకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు కృప ఇస్తాడు. కీర్తనలు 84 మొదటి 2 వచనాలు. కీర్తనలు 84 మొదటి 2 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, ఆ నివాసాలు రమ్యములట, దేవుని నివాసమునకు రావాలట. ఇశ్రాయేలులు దేవుని యందు విశ్వాసం ఉంచి ఐగుప్తులో నుండి బయటకు వచ్చి అరణ్యంలో ప్రభు మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, బిడ్డలారా ఐగుప్తు నుండి బయటికి తెచ్చాను, మిమ్మల్ని బంధకాల నుంచి బయటకు తెచ్చాను, దుఃఖం నుంచి బయటికి తెచ్చాను, వేదన నుంచి బయటికి తెచ్చాను. మోతగంపలు మోయలేక ఇబ్బందుల్లో ఉండి శ్రమపడి కష్టాన్ని బట్టి శత్రువు బాధను బట్టి మొరపెట్టినప్పుడు ఆపదలో నుండి యువతలి తెచ్చాను. మేము అరణ్యంలో నడిపిస్తున్నాను, తినడానికి ఆహారం ఇచ్చాను, తాగడానికి నీళ్ళు ఇచ్చాను. ఏ కష్టం లేదు. అరణ్యంలో దేవుడు పోషించాడు, నడిపించాడు, ఆజ్ఞ ఇచ్చాడు. అడుగడుగున ఆదరించి 12 నీటి ఊటలనిచ్చి 70 ఈత చెట్లు ఇచ్చి పౌష్టికమైన ఆహారం ఇచ్చి పోషించాడు దేవుడు. ఏం కావాలి ఇంకా? నా మాట వినండి అయ్యా. నా ఆజ్ఞలు గైకొనండి. భారమైనవి కాదు, సులువైనవి. కొరవు కుమారులు దేవుని సన్నిధి ఎలా వెతుకుతున్నారు? 84 కీర్తనలు మొదటి వచ్చిన మళ్ళీ చదవండి. అది ఆశ అన్నమాట. ఒక వ్యక్తి విశ్వాసకు ఉండాల్సిన ఆశ దేవుని మందిరము ఎలాంటిదో జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆ చూడాలనే ఆశ రావాలట. నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, సొమ్మసిల్లుతున్నది, జీవము గల దేవుని దర్శించాలి, నా హృదయం నా శరీరం కేకలేస్తుంది. అలా రావాలి. ఆశ ఉంటే అలాగూ ప్రభు అవకాశం ఇస్తాడు. చదివిన భాగం 12వ అధ్యాయం మార్క్స్ వార్త 29వ వచనం. అందుకు యేసు ప్రభు చెప్పే మాటలు ఇవి. ఒక శాస్త్రి ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు విను. ఒక పేరు చెప్పాడు, ఒక పేరు చెప్పాడు. సర్వ సమాజానికి ఒకటే పేరు చెప్పాడు. ఎవరంటే ఇశ్రాయేలు. తండ్రి పేరుది. పితరుడు, తండ్రి ఆకాశపు నక్షత్రాల వలె సంతానం విస్తరింపజేసి ఆ సమాజాన్ని ఒకే పేరుతో పిలుస్తాడు ఆయన. పితరుడు విశ్వాసి, ఇశ్రాయేలు రాకుమారుడు దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడిచి తన కొరకు, తన పిల్లల కొరకు, తన సంతానం కొరకు, తన జనాంగం కొరకు ప్రాధేయపడి ప్రభు సన్నిధిలో మార్పు చెందినవాడు ఇశ్రాయేలు. అర్థమైందా? ఆ ఒక్క పేరును బట్టి సమాజాన్ని పిలుస్తాడు ఆయన. 30వ వచనం.
ఉమ్. 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 ప్రధానమైన ఆజ్ఞ ప్రేమించాలి. ప్రేమించాలంటే ఇంతకుముందు చెప్పాను, ఆజ్ఞను గైకొనాలి. అదే ప్రేమించటం. దేవుడు ఏం చెప్పాడో వినడం ప్రాముఖ్యమైంది. లోబడటం, ప్రభు సన్నిధిలో కనబడడం, ప్రభు సన్నిధిలో కృతజ్ఞులై ఆరాధన చేయడం, ఇది ప్రేమించటం. ఆయనే మనలో ప్రేమించాడు. యోహాను పత్రిక రండి. మనం ఆయనను ప్రేమించడం కాదు, ఆయనే మనలా ప్రేమించాడు మొదట. చదువమ్మా. తానే మనలా ప్రేమించి దేవుడు ప్రేమించాడు మనలా. లోకాన్ని ప్రేమించాడు, మనలా ప్రేమించాడు. లోకములో ఉన్న మనలా ప్రేమించాడు. దేవుడు నేను ప్రేమించాను అనే దానికి రుజువు ఏంటంటే కుమారునిచ్చాడు. అదే ప్రాక్టికల్గా కుమారునిచ్చాడు. ప్రేమకు రుజువు కుమారుడు. ఆ కుమారుని లోకం కొరకు ఇచ్చాడు, లోకంలో ఉన్న మన కొరకు ఇచ్చాడు ఆయన. ఆ కుమారుడు మనలో ప్రేమించి అగాపే ప్రేమ శిలువలో చూపించాడు. ఎవరు ప్రేమించని ప్రేమ శిలువలో చూపించాడు. ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని ధారపోశాడు, ప్రేమను కుమ్మరించాడు. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అండి, 8వ వచనం. వెల్లడి చేశాడట. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు మన ఎడల. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా? ఆ ప్రేమకు రుజువు ఏంటంటే సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు భూలోకంలో ఎక్కడా దొరకడు. అర్థమైందా? ప్రాణం పెట్టగలిగిన వ్యక్తి కంటే ఎక్కువైన వ్యక్తి ఎక్కడా దొరకడు. ఇదే తలంపు. ప్రేమను ధారపోశాడు. తన ప్రేమను మన హృదయాలలో కుమ్మరించాడు. అదే ఆత్మ కుమ్మరింపు. పరిశుద్ధాత్మను మనలో కుమ్మరించాడు. రండి, గలతీయులకు రాసిన పత్రిక. మొదట అధ్యాయం, గలతీ మొదట అధ్యాయం 15వ వచనమండి. అయినను ఎప్పుడండి ప్రేమించింది? ప్రభువు మనలా ప్రేమించాడు. ఎప్పుడు? పౌలు రాస్తున్నాడు గలతీయులకు, తల్లి గర్భములో పడినప్పుడే ప్రేమించాడు మనలా. ఫలానా వ్యక్తి తల్లి గర్భములో నుండి భూమి మీద పుట్టి భూమి యందు ఆ యొక్క పాపాన్ని భరించేటప్పుడు పాపములో నుండి, శాపములో నుండి ఆ వ్యక్తిని వేరు చేసి శిలువ రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా చేసుకోవాలి. తల్లి గర్భంలో పడినప్పుడే మొదలుపెట్టాడు. కానీ పౌలు ఇంకా రాస్తాడు ఎఫెసీలకు రాసేటప్పుడు. రండి, ఎఫెసీలకు రాసి మొదట అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై
ఎఫెసీయులకు రాసేటప్పుడు ఇలా రాశాడు, గలతీయులకు రాసేటప్పుడు అలా రాశాడు. అర్థమైందా? జగత్ పునాది వేయబడకముందే దేవుడు తన సంకల్పం చొప్పున మనలో ఏర్పాటు చేశాడు. భూమి లేదు, ఆకాశం లేదు, సర్వం సృష్టించక ముందే దేవుని సంకల్పంలో ఉన్నాం మనం. సరే, పౌలు రాస్తాడు తన గురించి, నా తల్లి గర్భంలో పడింది మొదలుకొని నన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించాడు నన్ను. ఇదంతా అద్భుతం. గలతీ 1వ అధ్యాయం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను ఏర్పాటు చేశాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు, ప్రత్యేకమైన కార్యాల కొరకు ఏర్పాటు చేశాడు. కారణం ఏంటంటే, ఈ బిడ్డ నాకు కావాలి, ఈ బిడ్డ నాకు అవసరం, ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, నా బిడ్డ అని తల్లితో చెప్పి, తండ్రితో చెప్పి, ఒప్పించి, ప్రత్యేకపరిచి తన కొరకు వాడుకున్నాడు దేవుడు పౌలును. ఈనాడు నిన్ను నన్ను కూడా ఆ రీతిగా వాడుకుంటున్నాడు. ఈ బిడ్డ ఎవరి కొరకు? నా కొరకు. ఈ కుమారుడు ఎవరి కొరకు? నా కొరకు. భక్సింగ్ గారు తండ్రితో అన్నాడట, నువ్వు నన్ను కన్నావు కానీ నాకు రక్షణ ఇవ్వడానికి నా ప్రభు సిలువలో ప్రాణం దారబోశాడు. 2 అంతల అధికారం ఉంది ఆయనకు నా మీద. నీ మాట విని ఇంజనీర్ కావాలా, ప్రభువు మాట విని దేవుని సేవకుని కావాలా చెప్పమన్నాడట. తండ్రి మౌనమయ్యాడు. అర్థమైందా? రండి, కీర్తనలు. కీర్తనలు 1వ రాయబడి ఉంది. 8వ అధ్యాయం, కీర్తనలు 8. మూడవ వచనం అండి. 3వ వచనం, నీ చేతి పని నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఎవరండి ఎపాటివాడు? మానవుడు. దేవునికి మానవుడు ఎపాటివాడు? ఎందుకు అవసరం దేవుడు మానవునికి? మానవుడు దేవునికి ఎందుకు అవసరం? మానవుడు దేవునికి ఎందుకు అవసరం? ఎందుకలాగా? క్రయధనం చెల్లించి, ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చి, ప్రాణాన్ని దారబోసి, శిలువను సహించి, మరణించి, సమాధి తిరిగి లేచి, మరలా కనబడి, బలపరిచి, పరలోకానికి వెళ్ళి స్థలం సిద్ధపరుస్తున్న బిడ్డలారా, రండి నా కొరకు, నా రాజ్యం కొరకు సిద్ధపడండి. భూమి మీద పరలోకానికి వెళ్తున్నా, మరలా వస్తానని. అలాంటి అగాపే ప్రేమ ఏ తండ్రి చూపిస్తాడు? మరలా వస్తానని, ఇస్తానని. ఆస్తి, పరలోక స్వాస్యం, బంగారు వీధులు, ఆ రాజ్యం మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను. ఏ తండ్రి లాగు భూమి మీద పరలోకములో ప్రేమ చూపించగలిగిన తండ్రి ఎవరు? ఎలా ఆరాధన చేయాలి? 103వ కీర్తనలు. కీర్తనలు 103 అండి. ఇక్కడ ఓ మాట రాయబడి ఉంది. 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు
యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడలు జాలి పడతాడట. ఇంతకుముందు చెప్పాను, ఒకడు నన్ను ప్రేమిస్తే ఆజ్ఞలు గైకొనాలి. ఆ ఆజ్ఞలు భారమైనవి కాదు, అనుకూలమైనవి, వినగలిగి పాటించగలిగినవి ప్రభు ఇచ్చాడు. ఆజ్ఞలు ప్రభు ఆజ్ఞలు కనుక్కుంటే ప్రభువును ప్రేమించినట్టు. ప్రభువు జాలి గలవాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపించినట్టు తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి చూపించేవాడు. ఇది అగాపే ప్రేమ. భూలోక సంబంధమైన తండ్రి కంటే తల్లి కంటే అధికంగా ప్రేమించగలిగిన ప్రభువు గొప్పవాడు. అందుకే ప్రభు చెప్పాడు, ఇశ్రాయేలు విను. ఒక తండ్రి కుమారునికి చెప్పినట్టు, ఒక తల్లి బిడ్డకు చెప్పినట్టు, ఇశ్రాయేలు వినుము. 29 మార్కు సువార్త. మార్కు సువార్త 12:29 అండి. అందుకు యేసు ప్రధానమైనది ఏమిటనగా, ఓ ఇశ్రాయేలు వినుము అని అంటాడు. ఓ తండ్రి తన కుమారుడు బుజ్జగించి చెప్పినట్టుంది. ఇది ఎలా ఉందంటే, కుమారుడా వినమన్నట్టు, ఒక విశ్వాసి వినమన్నట్టుగా చెప్పాడు ప్రభు. ఏంటి వినేది? నా ఆజ్ఞ గైకొను. ఏంటా ఆజ్ఞ? నా సన్నిధిలో కనబడు. నాకు నీకు అనుబంధం. నువ్వు నా సన్నిధిలో కనబడాలి. అదామా ఎక్కడున్నావు? చెట్టు చాటున. అక్కడెందుకున్నావు? ఎవరు చెప్పారు అక్కడ ఉన్నామని? ఆదివారం ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ప్రభు సన్నిధికి రావాలి? ఎలా ప్రభువును ప్రేమించాలి? ఒక వ్యక్తి బైక్ మీద పరుపులు కట్టుకొని వెళ్తున్నాడు. మందిరం ముందు వచ్చాడు. అంకులు ఆరాధన ఎప్పుడన్నాడు? 10 గంటలకని చెప్పాను. బల్ల ఉంటుందా అని అడిగాడు. రెండవ ప్రశ్న, ఆరాధన ఎప్పుడు అనేది మొదటి ప్రశ్న. రెండవది, బల్ల ఉంటుందా అని అడిగాడు. రెండవ ప్రశ్న. నేను మూడో ప్రశ్న అడిగాను, నీ పేరేంటి అని. ఎలిషా అన్నాడు. ఆలయం చూడగానే ఆశపడుతుంది. ఆజ్ఞలు జ్ఞాపకం వస్తాయి. ప్రభు సన్నిధికి రావాలనే తలంపు వస్తుంది. ప్రభు గురించిన ఆలోచన వస్తుంది. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు కొంతమంది ఆరాధన స్థలము లేక, ఆశపడి అవకాశం లేక, అనారోగ్యమై పడకలో ఉండి ప్రభు సన్నిధికి రాలేక ఆ రీతిగా ఆత్మ కుషించే వ్యక్తులు ఎంతమంది? ఈనాడు ఈ సమయం ఇచ్చాడు ప్రభు. ప్రధానమైన ఆజ్ఞను ప్రభు పాటించమన్నాడు. అవకాశం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సమయం ఇచ్చి, ఆలయాన్ని ఇచ్చి ఆరాధన చేయడానికి కృప ఇస్తుంటే నిర్లక్ష్యం, అలక్ష్యం. 12 మార్కు సువార్త. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ. బలం ఎక్కడి నుంచి రావాలండి? ప్రభు ఇవ్వాలి బలం. ఆత్మను బలపరిచేది ప్రభు. విన్నారా? ఆత్మను బలపరిచేది ప్రభు. బలం ఇచ్చేవాడు ప్రభు. బలం ఉడిగితే రాలేం ఆలయానికి. నా అనుభవంలో పేరు అక్కర్లేదు. ఆలయమునకు ఎలపల మెట్లెక్కి రాలేక చెట్టు కింద ఉండి అందరూ ఆరాధన చేస్తుంటే కుర్చేసుకొని కూర్చొని ఆరాధన చేసిన వ్యక్తి ఉన్నాడు. రిటైర్డ్ పర్సన్. బల్ల బయటికి తీసిపోయి ఇవ్వాల్సి వచ్చింది చెట్టు కింద. అర్థమైందా? ఆశ ఉంది.
అక్కడ ఉండే స్వరంతో ఆరాధన చేశాడు, గొప్ప స్వరంతో. అక్కడికే బల తీసుకొని పోవాలి చెట్టు కిందికి. బలం అండి, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన అవకాశం, దేవుని సన్నిధి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రభువును ఆరాధన చేయాలి. అవకాశం ఇచ్చాడు కాబట్టి, ఆయుస్ ఇచ్చాడు కాబట్టి, బలం ఇచ్చాడు కాబట్టి, ప్రేమను కుమ్మరించాడు కాబట్టి, పిలిచాడు కాబట్టి, ఏర్పాటు చేశాడు. ఆత్మను అంతరంగంలో ఉద్యోగం కలగజేసి అవకాశం ఇస్తే అలక్ష్యంగా ఉంటే ప్రభు అంటాడు, ఎవరో కొందరు వస్తారు ఆరాధన చేస్తారు, కానీ మీ సంగతి ఏంటి? హెబ్రేయులకు రాసిన పత్రిక మళ్ళీ రండి. 4వ అధ్యాయం హెబ్రేయులకు రాసిన పత్రిక. హెబ్రీ 4:6 చాలన దీన్ని అర్థం చేసుకుంటే చాలు. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారట, అది నిశ్చయం. ఎవరు వాళ్ళు? విశ్రాంతిలో ప్రవేశించగలిగిన వ్యక్తులు ఎవరు అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రభువా, లక్షలాది జనం ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు, అరణ్యంలో ఆయాసం కలిగించారు, బాధ కలిగించారు, దుఃఖం కలిగించారు, అకాలపు కాయల వలె రాలిపోయారు, ఆజ్ఞను పక్కన పెట్టారు. వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు. కొందరు మాత్రం ప్రవేశించారు. వారి తర్వాత వారి పిల్లలు ఇద్దరే విశ్రాంతిలో ప్రవేశించి వాగ్దత్త దేశంలో దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దాన ఫలమును పొందగలిగిన వ్యక్తులు ఎవరో కొందరు అనుభవించారు, కానీ మిగతా వారందరూ కూడా అకాలపు కాయల వలె అరణ్యములో రాలిపోయారు. ఇదే నిశ్చయం. దేవుని పిల్లలకు విశ్రాంతి నిలిచి ఉంది. 6 దినాలు పనిచేయి, 7వ దినం నీ దేవుడు ఆయన సన్నిధిలో ఆరాధన చేయి, పాత నిబంధన. ప్రభు దినమున ఆరాధన చేయి, కొత్త నిబంధన. ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు, ఆఖరి బటు రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టి సమాచేయబడి తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ప్రభు పిల్లలకు ఆదివారం ఆరాధన దినం శ్రేష్టమైంది, అదే పరిశుద్ధ దినం. ప్రకటన గ్రంథం 2 10వ ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం ఎక్కడున్నాడు ఈయన? పద్మాస్ దీవిలో ఉన్నాడు, పరవాసిగా ఉన్నాడు. ప్రభువు కొరకు బంధించబడి పరవాసిగా ఉన్నాడు, పద్మాస్ దీవిలో ఉన్నాడు, నరపురు కనబడని స్థలములో ఉన్నాడు. ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రభు దినమున ఆత్మవశుడయ్యాడట, అదే పరిశుద్ధ దినం. ఆత్మవశుడయ్యాడు. ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా సంఘాన్ని గురించిన దర్శనం ఒక్కొక్కటి 7 సంఘాల గురించి రాయమని చెప్పాడు. ప్రత్యక్షత, ప్రభు దినమందు ప్రత్యక్షత. ప్రభు దినమందు ఆత్మవశుడయ్యాడు. ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా కట్టుబడి ప్రభు కొరకే తన ఆత్మను సమర్పణ చేసుకొని ఆత్మవశుడైతే ఎపేసి, స్వర్ణ, తుయతేరా, సార్తీసు, ఫిలదెల్ఫియా, లవోదిక 7 సంఘాలకు వర్తమానం రాశాడు. ఇదే ప్రత్యక్షత. ప్రభు దినమందు దేవుని పిల్లలం ఆత్మవశం కావాలి, ఆరాధన చేయాలి. ప్రభు దినం మన కొరకు దేవుడు ఇచ్చాడు. సజీవ లెక్కల్లో ఉండి ప్రభువును ఆరాధన చేయడానికి కృప ఇస్తున్నాడు. కాబట్టి వాక్య వెలుగులో ప్రధానమైన ఆజ్ఞ ప్రభువును ఆరాధన చేయాలి. ఆయన మనలో ప్రేమించాడు, అందుకు ఆరాధన. శాపము నుండి తప్పించాడు, అందుకు ఆరాధన. పరలోక రాజ్యం మన కొరకు ఇస్తున్నాడు, అందుకు ఆరాధన. సంఘ సావాసం ఇచ్చాడు, అందుకు ఆరాధన. ప్రభు సన్నిధికి వచ్చే బలం ఇచ్చాడు, అందుకు ఆరాధన.
అవకాశం ఇచ్చాడు, అందుకు చేయాలి ఆరాధన. 100 కీర్తనలు ముగింపు. మొదటి వచనమండి. 100 అండి, కీర్తనలు 100. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి అని అంటున్నాడు. ఈనాడు సర్వలోకములో ఆరాధన జరుగుతుంది. ప్రభు దినం. సమస్త దేశాలు, క్రైస్తవులు ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ లెక్కల్లో సమస్త దేశంలో ఆరాధన జరుగుతుంది. వారితో కూడా హోరేబులో ఆరాధన జరగాలి. హోరేబులో ప్రభు చిత్తంలో ఉన్న మనం కూడా ఆరాధన చేయాలి. సమస్త దేశాలు ఆరాధన చేస్తున్నారు. ఎలా రావాలి ప్రభు సన్నిధికి? 3వ వచనం, యెహోవాయే దేవుడని ఆయనే మనలను, ఆయన ఆయన మేపు, అందుకు ఆరాధన చేయాలి. 200 ఆశీర్వాదం ప్రభు ఇచ్చాడు. వాక్య పెరుగులో ఇచ్చిన సందర్భాన్ని బట్టి కొన్ని నిమిషాలు ప్రభును ఆరాధన చేస్తాము. దేవుడు తన వాక్యాన్ని దీవించను కాక. ఒక పాట పాడదాం. లేచి నిలబడి. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. రండి, పాడు. సమస్త జనులారా పాట సంఖ్య 47. పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి తానేయోనాచే మహాకార్యములను పాపి నిరక్షింప బలియాయే తానేయోనాచే మహాకార్యములను పాపి నిరక్షింప బలియాయే శత్రుని రాజ్యము కూలద్రోసెను శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరించుడి మీరందరును ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి పిలచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమాయన స్వరము పిలచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమాయన స్వరము